తిరుపతిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు మోహన్ బాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. భోగి వేడుకల్లో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సినీ నటుడు మోహన్ బాబుతో పాటు కుటుంబ సమేతంగా అందరూ కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మొత్తం ఎంటైర్ కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి ఆయన భోగి మంటలు వేయడం కూడా జరిగింది. ప్రతి ఏడాది కూడా ఈ ఏడాది కూడా భోగి మంటల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సినీ నటుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి భోగి సంబరాలంటే ఫస్ట్ మొదట మీ కుటుంబం నుంచే మొదలవుతుంది సార్. ఇప్పుడు కూడా మీరే వేస్తుంటారు. సో ఈసారి కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు తెలుగు రాష్ట్ర ప్రజలకు? ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తెలియకపోతే కదా తెలియజెప్పడం అందరికీ తెలుసు, కానీ కొత్త జనరేషన్ గురించి మర్చిపోతున్నారు. ఈ మన సంబరాలను ఎప్పుడు మర్చిపోవద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరంలో జరిగే మొట్టమొదటి పండుగ. బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులు ఎంతమందిని భోజనాన్ని పిలిచితే అంత మంచి పుణ్యం కూడా. మనం ఒక్కరే వండుకొని తినకుండా అలా కలిసిమెలిసి ఉండి పెద్దలకి, మన తల్లిదండ్రులకి వాడు ఏ లోకంలో ఉన్న మంచిగా ఆశీర్వదించి మనం కూడా బట్టలు పెట్టడం, ఈ ఆచారాలన్నీ ఉంటూ ఉంటాయి. నేను మరి తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పాడు విలేజ్లో ఉండేటప్పుడు కూడా మేము భోగి బ్రహ్మాండం చేసేవాడిని. అంటే విలేజ్లో ప్రతి ఒక్కరూ కంప కొట్టుకొని మేమే స్వయంగా వెళ్ళి కంప, ఇంత పెద్ద పెద్ద కర్రలు ఉండవు కదా మనకు, వంటకు పనికొస్తాయి కదా, కాబట్టి ఆ కంప కొట్టుకొని వేసి నీది హైట్ వచ్చిందా మాది హైట్ వచ్చిందా అని మంటలు వేసేవాడు.